ఓం గణేశాయ నమః పాదం పూజయామి, ఏకదంతాయ నమః గుల్ఫం పూజయామి, శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి, విఘ్నరాజా నమః జంగం పూజయామి, నాకు అకువాహనాయ నమః ఉరుం పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, గణనాదాయ నమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, స్కందాగ్రజాయ నమః స్కందం పూజయామి, పాశహస్తాయ నమః హస్తం పూజయామి, గణవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణం పూజయామి, కాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి, విఘ్నరాజాయ నమః సర్వణ్యం గాని పూజయామి. అతైక వింశతి పత్ర పూజ. మర్చిపోయి ముందు కొన్ని వేసుకుని చేయలేదా? అతైక వింశతి పత్ర పూజ. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, హరసునవే నమః దత్తూరపత్రం పూజయామి, లంబోదరాయ నమః బద్రీపత్రం పూజయామి, గోగ్రజాయ నమః అపారమార్గపత్రం పూజయామి, గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి, ఏకదంతాయ నమః చోదపత్రం పూజయామి, వికటాయ నమః కరవీరపత్రం పూజయామి, భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి, వటవే నమః దాడిమీ పత్ర పూజయామి, సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి, పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి, హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి, సోపకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి, సురగ్రజాయ నమః గండికీపత్రం పూజయామి, విభవక్త్రాయ నమః సమీపత్రం పూజయామి, వినాయకాయ నమః అశ్వతపత్రం పూజయామి, సరసేవతాయ నమః అర్జునపత్రం పూజయామి, కపిలాయ నమః అర్కపత్రం పూజయామి, శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఓం గజననాయ నమః ఓం గజననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధియే నమః ఓం సురధ్యక్షాయ నమః ఓం సురారజ్ఞాయ నమః ఓం మహాగణపతియే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హరస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మధుత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రినే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారినే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్తితాయ నమః ఓం భవత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోత్సప్తవార్ణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వస్మే నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధియే నమః ఓం పంచాస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురువే నమః ఓం అక్షభ్యాయ నమః ఓం కుంజరాసుర భంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతమతే నమః ఓం కామినే నమః ఓం కప్తితవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జతమన్మదాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జోయసే నమః ఓం యక్షకిన్నీరసేవతాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీర నినదాయ నమః ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరక్రమాయ నమః. ఓం సత్యధర్మినే నమః. ఓం సత్యధర్మినే నమః. ఓం సఖయే నమః. ఓం సరసాంబనదయే నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం దివ్యంగాయ నమః. ఓం మణికింకినే మేకలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సైష్ణవే నమః. ఓం సతతోత్తికాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విస్మకృతేసే నమః. ఓం విశ్వరక్షకృతే నమః. ఓం కళ్యాణ గురువే నమః. ఓం ఉన్మత వేసాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదారాయ నమః. ఓం సర్వేశ్వరాయ ప్రదాయ నమః. ఓం అక్రాంత చిత్తప్రభవే నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీ వినాయక వ్రత కథ. శ్రీమద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముగా భారతదేశంలో చాలా కాలం పూర్వము వంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు సారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించుతున్న సూత మహాముని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దయాదులు చేదగా చేయబడిన ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాం. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవమున మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల సమస్తమైన విజయ వైభవాలను పుత్రపౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు. అందుకు సమాధానముగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతము అనేది ఒకటి ఉంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు పాతక్రాలమే నిద్ర లేచి శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడు బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు కానీ, బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పత్రాదులతో పూజించి దీపాలను వెలిగించి నేరేడు, చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకమును కిరువది ఒకటి ప్రకారం నివేదించి నృత్య గీత వాద్య పురాణ పట్టణాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకు దక్షిణ తాంబూదులు ఇచ్చి బంధుజనముతో కలిసి నూనెని ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భోజాదులతో భోజనం చేయాలి. మర్నాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని అనంతరం పునఃపూజను చేసి సత్యానుసారంగా గణపతిని మౌజికృష్ణుజీన దండక మందులోపవేతములు ఇచ్చి ఇతర బ్రాహ్మణులు దక్షిణ భోజన తాంబూదాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైనా ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. కుమారస్వామి అన్న అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులు అందరి చేత ఆచరింపబడింది సుమా అని చెప్పాడు. ఆ విధంగా సన్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నీవు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనడంతో ఏమీ సందేహం లేదు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను. శమంతకోపాఖ్యానం.
సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తుని అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తు అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతనికి వధించి ఆ మణిని ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకొని పోచుండగా అడవిలోకి ఉన్న జాంబవంతుడనే బల్లూక రాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవంతికి ఇచ్చాడు. కానీ శమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి దాన్ని దొంగలించి ఉంటాడని సత్రాజిత్ ఒక పుకారును లేవదీశాడు. ప్రజలంతా ఇదే నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపాత్రల్లో చంద్రుడి ప్రతిబింబం చూడటం వల్లనే నాకు ఈ అపరాధం కలిగిందని చెప్పాడు. చవితి చంద్రునికి అపరాధం సంబంధం ఏమిటి అని బలరాముడు అడగ్గా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. శ్రీ వినాయకుడు చంద్రుడిని శపించుట. శ్రీ వినాయకుడు జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో రూపుధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడది అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవిత చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరికీ నీలాపనిందలో పోయిదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఈ కథక్షతలను ధరించిన వారు త్వరలోని అపరాధుల నుండి బయటపడి అన్ని విధములైన సుఖ సంపద సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయన పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడే ప్రతిబింబం చూడడం జరిగింది. అందువల్లనే ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా ఆ వినాయకుడు వ్రతం చేయించాడు. ఆ వ్రతం చేసుకుని కథక్షతలు ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు. జాంబవంతో పాఖ్యానం మరియు సత్యభామ పరిణయం. ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృతకలేబేరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగుజాడలను చూసి వాటిని వెన్నిటి వలన జాంబవంతుడు జాడలు తెలుసుకొని అతను గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడు కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాడోలకి కందుకంగా కట్టి ఉంది. శమంతకమని దానిని తీసుకుపోయిన శ్రీకృష్ణుడు జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. శమంతకమణితో పాటే కూతురైన జాంబవతి కూడా శ్రీకృష్ణుడిని సమర్పించుకున్నాడు. మణితోని కన్యామణితోని మరలా వచ్చిన శ్రీకృష్ణుడు జరిగింది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. కృష్ణుడిని అనుమానించి నిందించినందున సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికి వివాహం జరిపించాడు. ధర్మరాజా వృత్తాసురుని చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు సీతాన్వేషణలో శ్రీరాముడు కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యాలు పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు. కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకు విద్యని, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులను ప్రసాదిస్తుంది వ్రతం. వితంతువులకు పూజించినట్లయితే మరే జన్మలోను వైదవ్యాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులు గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రార్థన. తొండము నేక దంతము తోరపు బుజ్జయి వామహస్తమున్ మొండుగ మ్రోయ గజ్జలను మెల్లన చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్లా నొజ్జయే
యున్నెడ పార్వతీ తనయమోయ మోయి గణాధిప నీకు రొక్కిదన్ తలచెదనే గణనాథను తలచెదనే విఘ్నపతిని తలచిన పనిగా తలచెదనే విహారంబున తలచెదిన విఘ్నములను తొలుగుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకుల చిటి బెల్లమున అనుబ్రోలు చెరుకు రసంబు నిటలాక్షుడు నగ్రసుతునకు సూతునకు బటు తరుముగా విందు చేసి ప్రార్థింతుమదిన్.